అందరికీ నమస్కారం. చాలా రోజులైంది. ఈరోజు అంటే ఇంతకుముందు మన రాజేందర్ గారు అన్న దాంట్లో అందరికీ పెడార్థాలు తీయడం అలవాటు అయిపోయింది. ఆయన ఏమన్నారంటే ఆ టైంలో బిజీగా ఉన్నానంటే ఇప్పుడు బేవర్స్గా ఉన్నానని కాదు అర్థం. సో నేనేం చెప్పొస్తున్నానంటే ఇట్స్ బీన్ రియలీ లాంగ్ అండ్ ఐ ఫెల్ట్ ఈరోజు మా మీడియా ప్రతినిధులందరూ చాలా రోజులకి అమ్మయ్య వచ్చింది మళ్ళీ బ్రేకింగ్ న్యూస్ ఏమో వస్తుందని మంచి పాజిటివ్ ఎనర్జీతో స్మైల్ చేసి వెల్కమ్ చెప్పారు నాకు అందరూ. ఐ హోప్ ఐ డిసప్పాయింట్ యూ టుడే. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా మేమందరం చాలా నమ్మి ఒక విషయం ఏంటంటే చెప్దాం అనుకున్నాను నేను. పదే పదే ఒకటే విషయాన్ని అస్తమానం చెప్తూ ఉంటే దాని బరువు తగ్గిపోతుంది అంటారు, అందుకే దాన్ని లైట్ తీసుకుంటారు. కానీ వై డోంట్ వీ హ్యావ్ ఎ రివర్స్ సైకాలజీ? ప్రెస్ చేస్తున్నాము, ఇప్పుడు వృక్షో రక్షతి రక్షిత అంటున్నాము, మెసేజ్ ఓరియంటెడ్ అంటున్నారు అని అనుకోకుండా ఒక విషయాన్ని పదే పదే ఎవరన్నా చెప్తున్నారంటే దాని బరువు పెరగాలి అని నేను అంటాను. దాన్ని లైట్ తీసుకోకూడదు. వీ ఆల్ హ్యావ్ సర్వైవ్డ్ అ పాండమిక్. దీనికి కోవిడ్కి సంబంధం ఏముంది అనుకోవచ్చు. ఇప్పుడు అన్ని బిజినెస్ ఒక ఇమ్యూనిటీ అని బాటిల్ మీద పెట్టేస్తారు, ఆర్గానిక్ అని పెట్టేస్తారు. ఇవన్నీ ఎక్కడి నుంచి? నేచర్ని మనం కరెక్ట్గా ఎలా చూసుకోవాలో చూసుకుంటే అది మనల్ని చూసుకుంటుంది. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వృక్షో రక్షతి రక్షిత. మనం వాటిని నేచర్ని కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుంది. వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్ దీస్ డేస్ సిన్స్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్, it is an example, it is a reaction to what we are acting on. So మేమందరం ఇప్పుడు మెసేజ్ ఓరియంటెడ్ అంటున్నామని చెప్పి బోరింగ్ అనుకోకూడదు. దిస్ ఇస్ అ సూపర్ న్యాచురల్ క్రైమ్ థ్రిల్లర్. సో చాలా అంటే సూపర్ న్యాచురల్ అనే ఎలిమెంట్ మన ట్రైలర్లో చూపించలేదు, అందుకే మీరు ఆగస్ట్ 9న థియేటర్స్కి వచ్చి చూడాలి. ఓకేనా? ఎలా ఉన్నారు అందరూ? అలా నేను ఏదో గ్రీక్ లాటిన్ మాట్లాడుతున్నట్టు. ఐ నో ఐ లాస్ట్ టచ్ టు టాక్ ఫ్లూయెంట్లీ, ఎందుకంటే నేను గీతలాగే యాంకర్గా లొడలొడ వాగే టైంలో సినిమా వాగుతున్నాను. లొడలొడ ఇట్స్ అ కాంప్లిమెంట్. మళ్ళీ అదే పెడార్థాలు తీయద్దు. వి గెట్ పెయిడ్ ఫర్ దాట్. కరెక్ట్, దే పెయిడ్. సో అలా ఉన్నప్పటి నుంచి ఆ తర్వాత సినిమాలు చేస్తూ ఇంకా ఏదో కెరియర్ గ్రాఫ్ స్ట్రాటజీ అనుకుంటూ నాకు కొంతమంది మంచి చెడులు చెప్పడంలో కొన్ని తగ్గించి కొన్ని పెంచుకొని చేసుకున్న తరుణంలో నా అసలైన జరియా ఏదైతే ఉండిందో అది నేను తొక్కేసుకున్నాను కదా. అందుకే ఐ జంప్ టాపిక్స్. ఇందాక దివితో కూడా అదే మాట్లాడుతున్నాను. ఐ హ్యావ్ సో మచ్ టు సే విత్ ఎవ్రీబడి దట్ ఐ ఫీల్ ద టైమ్ ఇస్ సో లెస్ అండ్ స్టేజ్ దొరకంగానే అన్నీ మాట్లాడదాం అనుకుంటాను, దాంట్లో ఏదో అయిపోతుంటుంది. సో మీరు అడిగితేనే తప్ప మాట్లాడొద్దని డిసైడ్ అనుకుని కూడా చాలా వాగేస్తున్నాను, క్షమించాలి. బట్ దిస్ ఈస్ అ ఫిల్మ్ దట్ వీ ఆల్ ఆర్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ యూ టు షో అండ్ ఇట్స్ బీన్ అ డిలైట్ to work with all these amazing talented people. Kabir Garu, who lost weight and who removed his gaddam, he doesn't look like villain anymore, but villain la chudalante Simba chudandi. Srinath, what a talented guy. నువ్వు నాకు టాలెంటెడ్ అన్నప్పుడు చాలా వెటకారంగా అనిపించింది తెలుసా అని నాకు. థ్యాంక్ యూ. బికాజ్ ఐ వాజ్ డిస్కసింగ్ ఐఎమ్ సో టయర్డ్ దట్ బ్యూటిఫుల్ అనేది నాకు మా అమ్మ నాన్నల జీన్స్లో వచ్చింది, తర్వాత కాస్మెటిక్స్ మా మేకప్ హెయిర్ స్టైలిస్ట్ వాళ్ళు ఇచ్చింది, కానీ టాలెంట్ అనేది నేనే కష్టపడి చేసుకున్నది, మా డైరెక్టర్ వాళ్ళు చేయించేది. కాబట్టి అలా నన్ను ఇప్పుడు అడ్రస్ చేయాలని కోరుకుంటున్నాను అందరు హోస్ట్స్ని. మళ్ళీ ఈ బ్యూటిఫుల్, లక్కీ ఇలాంటివి అంటే కొంచెం ఎందుకో నో వాట్ ఐ మీన్. ఐ వర్క్ సో హార్డ్, ఐ ఫేస్డ్ సో మచ్. సో గీత ఇందాక చెప్పినట్టు I jumped again. I'll come back to you. And then producer Rajendra Garu, it's his debut as a producer with Sampath Nandi Garu. Thank you so much. Sampath Nandi Garu ఒక్కళ్ళు అనుకున్న తర్వాత ఇంతమంది లైక్ వైజ్ మైండెడ్ పీపుల్ ఇంక్లూడింగ్ ఎవ్రీ ఆర్టిస్ట్ అందరూ కలిస్తేనే సింబా మన ముందుకు వస్తుంది. అలాగే మీ అందరిలో ఏ ఒక్కరికి ఈ సినిమా కనెక్ట్ అయినా కూడా నాకు చాలా నమ్మకంగా ఉంది యూ విల్ బ్రింగ్ అ చేంజ్ అని. So I look forward to August 9th. Divi, I had few scenes, amazing scenes with her and Srinath and Simha Garu. It's you like to be called Vasishta, is it? I thought Simha and Simba is good. I love that. Yeah, so it's a pleasure. This is my actually first film. Din tarvata Tamil film okati chesamu. Adi kuda chudali, Wolf ane film. ఐ హోప్ సో. చాలా సినిమాలు మెల్లిమెల్లిగా రిలీజ్ అవుతున్నాయి, అందుకే అందరూ నాకు పని లేదు అనుకుంటున్నారు. సో థ్యాంక్ యూ సార్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ టుడే. యు ఆర్ సో యంగ్.
when you were talking, you're like, it's స్కూల్ అబ్బాయి మాట్లాడుతున్నట్టుందని మురళీ గారితో చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అమేజింగ్ బీజిఎం, చాలా ఇంపార్టెంట్. కృష్ణ సార్, థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ ది ఎమోషన్ ద వే ఇట్ ఇస్ టు ఆల్ ఆఫ్ అస్. గౌతమి గారితో, అనీష్ గారితో చాలా అద్భుతమైన సీన్స్ ఉన్నాయి. ఐ లెర్న్డ్ అ లాట్, లైక్ అందరు అనేటట్టు it's been an honor, thanks to my director and producer, that we get to work with each other, learn so many things. ఎక్కువగా ఇటు చూసి మాట్లాడుతున్నాను. చాలా రోజులైందండి నిజంగా. 2 years అయిందా మనం కలిసి? సో అందుకే కొంచెం ఎక్సైటెడ్గా ఉన్నాం. సో అదే నీకు చెప్పాల్సింది అదే, యూ సెడ్ దట్ కొంతమందికి యూనో నచ్చినా కాదు, ఒక్కళ్ళకి నచ్చినా కూడా ఇట్ విల్ బ్రింగ్ అ డిఫరెన్స్. నేను ఒక్కదాన్ని తీసుకురాలేదా చేంజ్? అలాగే సరే, ఎక్కువ మాట్లాడిస్తున్నాను, మీరేదో Q&A ఉన్నట్టుంది కదా. నాకు తెలుసు మీ అందరు దేని గురించి మాట్లాడతాను, నేను అస్సలు ఇవ్వను మీకు ఆ న్యూస్. థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ కమింగ్, అండ్ మళ్ళీ ప్రీ రిలీజ్లో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అనిపించట్లేదు అనుకుంటారు వాళ్ళు, అలా అనలేను నేను. డెఫినెట్లీ ఇంత బ్యూటిఫుల్. ఇది నీకోసం కాదు గీత, యాంకరింగ్ క్లాస్ కాదు, ఇది నీకోసం కాదు. చాలా థంబ్నెయిల్స్ అలాంటివి ఎంత వద్దనుకున్నా నా మొహం మీద వస్తూ ఉంటాయి తెలుసా, అందుకని బాగా అని ఒకసారి చెప్పాలనిపిస్తుంది. కానీ అది వస్తూ ఉండాలి అలా, యాక్చువల్లీ బాగుంటుంది. కొంతమందికి అది ఇక్కడున్న మాట్లాడు తెలుస్తుంది. కాదు, ఒక క్వశ్చన్. సారీ, ఆయన ఎలాగైతే కనిపిస్తున్నట్టుగానే ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ స్టోరీ, అండ్ ఐ విష్ వీ మీట్ సమ్ టైమ్ సూన్ సో దట్ వీ కెన్ టాక్ అబౌట్ హిమ్. అంతే, ఇప్పుడు ప్రస్తుతం ఇంకేం చెప్పలేను. చెప్పు. సారీ, ఓకే. సో సింబా టైటిల్ ఆల్రెడీ బాలీవుడ్లో ఒక రణ్వీర్ సింగ్ చేస్తే టాలీవుడ్లో మీరు చేశారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? I didn't see this coming. రణ్వీర్ సింగ్ అండ్ హనుసూయ భరద్వాజ్. ఆ సినిమాకి ఈ సినిమాకి సంబంధమే లేదు. టు బీ ఆనెస్ట్, మా డైరెక్టర్ మురళీ సార్ ఫోర్టీ ఇస్ కామెడీ అంట. వీ లుక్ ఫార్వర్డ్ టు హిజ్ నెక్స్ట్ ఫిల్మ్స్. బట్ సర్ప్రైజింగ్ ఆయన చెప్తే తప్ప ఐ థాట్ ఈ సినిమా ఆయన కోసమే రాశారని అనిపించింది. దో సంపత్ నంది గారు కాన్సెప్ట్ అండ్ డైలాగ్స్ అండ్ స్టోరీ, సో ప్రౌడ్ దట్ ఈ ఇండస్ట్రీలో ఇలాంటి వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు హూ థింక్ నాట్ జస్ట్ కమర్షియల్. అఫ్ కోర్స్ మనీ ఈజ్ ఇంపార్టెంట్, ఐమ్ నాట్ సేయింగ్ దాట్, బట్ ఇలా మంచిగా బ్లెండ్ చేసి ఎంటర్టైనింగ్ వేలో చెప్తే ఎవరన్నా వింటారు. అక్కడ చందమామ చూడు చూడు అని పెడతాం కదా, అలాగే ఇలాగే మెసేజ్ చెప్తూ పని కానివ్వాలి. సో అలా ఆలోచించే వాళ్ళు ఉండడం, సంపత్ నంది గారు అండ్ దెన్ దిస్ హోల్ టీమ్ కొలాబరేటెడ్. ఐ రియలీ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ ఆ సింబా ఇస్ రోహిత్ శెట్టీస్, ఇట్స్ లైక్ డిఫరెంట్ ఫిల్మ్. దిస్ ఇస్ అన్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫిల్మ్. రైట్, మేమైతే అలానే సింబా అసలు అనుకోకండి, అనసూయ భరద్వాజ్ అంటాం అనమాట. సింబా ఎందుకంటే మనకు సింబా అనగానే ఫస్ట్ లయన్ కింగ్ యానిమేషన్ అది గుర్తొస్తుంది, అండ్ లార్డ్ ఆఫ్ ఫారెస్ట్, లైక్ యుల్ రిమెంబర్. సింబా అనగానే జంగల్ అలా గుర్తొస్తుంది కదా, అది అనుకుని పెట్టుకున్నాం కదా. ఓకే,